జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వైదేహి, లే వైదేహి, వైదేహి. అంత ఆవేశంగా నిలదీస్తా అని పరిగెత్తుకుంటూ వచ్చావు. ఇప్పుడు వైదేహిని పరిస్థితుల్లో చూడగానే కోపం పోయి ప్రేమ పుట్టుకొచ్చిందా? అప్పుడు కూడా ఇదే ప్రేమతో అర్థం చేసుకుని నేను చెప్పేది పూర్తిగా వినుంటే ఈ కోపం కూడా వచ్చేది కాదు. ఈ వచ్చిన వాళ్ళెవరు? వైదేహిని ఎందుకు చంపాలని చూస్తున్నారు? చంచల మనుషులై ఉంటారు. కానీ తను వైదేహి అని తెలిస్తే ఇంతకు మించిన ప్రమాదాలు చుట్టుముడతాయి. ఎవరు ఏ వైపు నుంచి ప్రాణాలు తీస్తారో తెలీదు. వైదేహి ప్రాణాలకి ప్రమాదమా? ఎందుకు? ఎవరి వల్ల? అది తెలిస్తే తనే వైదేహినని నేరుగా నీ దగ్గరికి వచ్చి చెప్పుండేది కదా. వైదేహికి అప్పుడు జరిగింది ప్రమాదం కాదు, హత్యా ప్రయత్నం. ఆ ప్రమాదంలో అందరూ వైదేహి చనిపోయిందనుకున్నారు. కానీ ప్రమాదంలో మొహం పాడే ఆశ్రమంలో చేసిన చికిత్స వల్ల మొహం మారి జానకిలా వచ్చింది. నేరుగా నీ దగ్గరకొచ్చి చెప్పాలనుకుంది. దాడి చేశారా? ఎవరు? తెలీదు అంకుల్. సమయానికి దేవాంశ్ వచ్చి కాపాడకపోయుంటే జానకి ప్రాణాలతో ఉండేదే కాదు. నా మేనకోడలికి ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. ఖచ్చితంగా ఇది చంచల పని అయ్యుంటుంది. దానికి మనం వేసిన శిక్షకి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నట్టుంది. మళ్ళీ ఇలాంటి ఆలోచన రాకుండా దాని ప్రాణాలు తీసొస్తాను. ఆగు దేవాంశ్, తొందరపడొద్దు. ఇప్పటికే ఆలస్యం చేశాను నాన్న. అట్నుంచి అటే పోయి చెంచల ప్రాణాలు తీసి రావాల్సింది. అయినా జానకి జోలికొచ్చిన దాన్ని ఎలా వదిలేయమంటారు? వదలకూడదు, కానీ ఆచితూచి అడిగేయాలి దేవాంశ్. ఇప్పుడు అది దెబ్బతిన్న పులి లాంటిది. ఎప్పుడు ఎలా దాడి చేస్తుందో చెప్పలేము. కరెక్ట్ గా చెప్పావమ్మా. శత్రువు శక్తి సామర్థ్యాల్ని, ఆలోచనల్ని అంచనా వేయకుండా ఆవేశపడకూడదు దేవాంశ్. ఈ దాడి చేయించింది నిజంగా చెంచలే అయితే వదిలేది లేదు. కూతురికి పట్టిన గతే తల్లికి పడుతుంది.
హలో, దశరథ రామయ్య. ఎవరు? నా కూతుర్ని నాకు దూరం చేసి కాళ్ళు పట్టుకున్నా కనికరించకుండా నన్ను అవమానించి అప్పుడే నా గొంతు కూడా మర్చిపోయావా దశరథ రామయ్య? చెంచలా! అసలు మేనకోడలెవరో నాకు తెలుసు. దాన్ని పట్టుకొని నీ కళ్ళ ముందే ప్రాణాలు తీసి నీ కుటుంబం మొత్తాన్ని నాశనం చేసి నా పగ తీర్చుకుంటా. చెంచలా, నీ కూతురికి పడ్డ శిక్ష చూసైనా మారుతావని క్షమించొదిలిపెట్టా. ఇక క్షమించను. నీ అంతు చూడందే నిన్ను వదిలిపెట్టను. అలాగే చూద్దాం ఎవరి అంతు ఎవరు చూస్తారో. అసలేంటి దాని ధైర్యం రాజా? మన ఇంట్లో పని మనిషిలా ఉండేది, నీ ఎదురుగా మాట్లాడడానికే దానికి ధైర్యం రాదు. అలాంటిది ఏకంగా నీకే ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చేంత ధైర్యం ఎలా వచ్చింది? ఆ ధైర్యం వెనుక ఎవరో ఉన్నారమ్మా. ముందు వాళ్ళెవరో తెలుసుకోవాలి. శ్రవంతిని మీ మేనకోళ్లుగా పంపించి దేవాన్స్తో పెళ్లి చేయాలని చూసిందంటే ఏదో పెద్ద ప్లాన్తోనే ఉండుంటుంది. పెద్దవాళ్ళెవరో వెనక ఉండుంటారు. ఏదో ఒకటి మాట్లాడకపోతే మళ్ళీ మన మీదే అనుమానం వస్తుంది. ఎంత పెద్దవాళ్లుంటే ఏంటి, మన కుటుంబాన్ని కాపాడుకోలేనంత చేతకాని వాళ్ళం కాదు. వాళ్ళెవరో కనుక్కోండి నాన్న, అప్పుడు చూద్దాం ఏం చేయాలో. ఇంకొక విషయం మర్చిపోయినట్టున్నారు. ఫోన్లో ఏం చెప్పిందో సరిగ్గా విన్నారా? ఈ జానకి కూడా మేనకోడలు కాదట. వేరెవరో ఉన్నారట, తనకి తెలుసట. నేను చెప్తున్నాను, జానకియే నా మరదలు, ఈ ఇంటి మేనకోడలు. నేను బానే ఉన్నాను బావా, నాకు రెస్ట్ ఎందుకు? నువ్వు వెళ్ళు. నీ తలకి దెబ్బ తగిలింది, నువ్వు స్పృహ కోల్పోయావు. డాక్టర్ ఫోన్ చేస్తే ఆయన ఏం చెప్పారో తెలుసా? ఒక రోజంతా కదలకుండా రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. అటు ఇటు తిరిగితే మళ్లీ కళ్ళు తిరిగే ప్రమాదం ఉంది అన్నారు. కాబట్టి నువ్వు పడుకో. నేను పడుకోను. పడుకుంటావా లేదా? నువ్వేమన్నా చేసుకో, నేను పడుకోనంటే పడుకోను. పడుకోవా? పడుకోవా? లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసుల గిరాయి. బావా ఏం చేస్తున్నావు? బావా వదులు, వదిలే. ఏం చేస్తున్నావు? అదేంటో చూపించండి. అరే ఏం లేదని చెప్తున్నాగా.
రాముడు ఇవరా. ఈ హారం ఎక్కడదమ్మా నీకు? ఏంట్రా ప్రశ్న? ఎక్కడి నుంచో కొట్టుకొచ్చినట్టు? నాదే. నీదే. మీకెక్కడిదత్తయ్యా? చూస్తుంటే చాలా విలువైన దానిలా ఉంది. మీకెక్కడిదత్తయ్యా? విలువా పాడా? మెరిసేదంతా బంగారం అయిపోతుందా ఏంటి? అదేదో పిచ్చిది. అదెప్పుడో సియా కొంటే దాని గుర్తుగా నా దగ్గరే ఉంచుకున్నాను. ఒరేయ్ ఇటివరా. మీరెళ్ళండి, వెళ్ళండి. పదస్తునైనా అసలు ఆయన ప్రవర్తన ఎలా ఉందో తెలుసా? నేనే వైదేహిని అన్నట్టుంది. మరి నువ్వు వైదేహివి కదా? అయ్యో అక్క, నేనే వైదేహినని తెలిసిపోతే ఎంత బాగా చూసుకుంటారో అలా చూసుకుంటున్నట్టుంది. తెలిసిపోయింది కాబట్టే చూసుకుంటున్నాడు. నేనింతకు ముందు నేను బావా బావా అంటూ పైపైకి వెళ్తే మరదలు మరదలే, వైదేహి వైదేహి అని అంత దూరంలో ఉండేవారు. ఈ రోజు నన్ను ఎత్తుకుని మరి మంచం మీద పడుకోబెట్టారు. నవ్వుతావేంటక్క? ఆయన ఇలా ఈ జానకితో క్లోజ్ గా ఉంటే ఏమనిపిస్తుందో తెలుసా? నా సవితి నాలోనే ఉన్న ఫీలింగ్ వస్తుంది. మరి అంత ఎక్కువగా ఆలోచించకు వైదేహి. మీ ఆయన క్లోజ్ గా ఉండేది నీతోనే కదా. తనకి నువ్వే వైదేహివని తెలిసేంత వరకు కొంచెం భరించు చాలు. ఏంటి భరించేది? కింద మా అత్తయ్య ఏమన్నారో విన్నావు కదా? జానకి దేవాంష్కి పెళ్లి చేయాలంట. స్రవంతి ఉన్నంతసేపు స్రవంతి, స్రవంతి వెళ్ళగానే జానకి. ఆ వైదేహి కూడా నువ్వే కదా, ఆయన నీ భర్తే కదా, పెళ్లికి ఒప్పుకుంటే ఏంటి అనొద్దు. ఈ జానకి కావాలి అనుకుంటున్నారంటే వైదేహిని వద్దంటున్నారని అర్థం. దానికి ఒప్పుకుంటే ఇన్నాళ్ళు నేను చేసిన పోరాటం అంతా వృధా అయినట్టే. నీ బాధ నాకు అర్థమవుతుంది వైదేహి. కానీ నేను చెప్తున్నాను కదా, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. దేవాన్స్ చెప్పినట్టు విను చాలు. సరేనా? వస్తాను. అక్క ఒక్క నిమిషం. ఆ రోజు ఆ హారం కోసం మా నాన్నమ్మ వస్తే ఇవ్వొద్దు, నా దగ్గరే ఉంచుకోమన్నావు కదా, ఎందుకు? ఎందుకంటే అది ఇంటి మేనకోడలి హారం కాబట్టి. ఆ మేనకోడలివి నువ్వే కాబట్టి. అంతేనా? అంతే. నేను బయలుదేరుతా. సరే. ఆ హారం ఇంటి మేనకోడలదైతే నానమ్మ తనది అని లాక్కుందేంటి? నేను మేనకోడల్ని కాకపోవచ్చు, కానీ అది ఆయన ప్రేమతో నాకిచ్చిన బహుమతి. అది నా దగ్గరే ఉండాలి. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా. ఈయన చూస్తే మళ్ళీ ఎక్కడికని అడుగుతారు. చూడకుండా తప్పించుకుంటూ వెళ్ళాలి.
ఏ ఇందు దేవా వైదేహి దేవా! చూసావా? వైదేహి దేవా వైదేహి మళ్ళీ వైదేహి ఏంట్రా? వైదేహి ఎక్కడుంది? మనసులో. ఊర్మిళ నువ్వు ఆపుతావా? అబ్బా జానకి వైదేహి అని నాకు తెలుసు గాని వీళ్ళకి తెలియదు కదా, ఆ సంగతే మర్చిపోయా. నువ్వు అలా వైదేహి వైదేహి అని పిలుస్తూ తిరుగుతుంటే నాకెంత భయం వేసిందో తెలుసా? వాడి పెళ్ళాన్ని వాడు పేరు పెట్టి పిలుచుకుంటే నీకెందుకు భయం? అదేంటత్తయ్యా, ఇంట్లో మనిషిని పిలిస్తే పర్వాలేదు, లేని మనిషి కోసం వెతుకుతుంటే ఏమనిపిస్తుంది? అమ్మా నువ్వు కంగారు పడకు, నేను జానకి కోసం వెతుకుతున్నాను. మరి వైదేహి అని పిలిచావు? ఓ అలా పిలిచానా? అంటే జానకిని చూస్తుంటే ఆల్మోస్ట్ వైదేహిలాగా అనిపిస్తుంది కదా, అందుకే తెలియకుండా అలా పిలిచుంటాను. జానకి వైదేహిలా కనిపిస్తుందా, లేకపోతే జానకిలో వైదేహిని చూసుకుంటున్నావా? ఏదో ఒకట్లే, నువ్వు ఆగు ఊర్మిళ. నానా నీకు జానకంటే ఇష్టమేనా? ఇష్టమే, అందులో డౌటే ఉంది. అయితే జానకి నా కోడలవుతుంది కదా? కోడలే కదమ్మా, అందులో డౌటే ఉంది. జానకి కోడలైతే మరి వైదేహి ఏంటి మనవడా? కోడలే కదా ఇందు, అందులో డౌట్ ఏంటి? కన్ఫ్యూజ్ చేయకు దేవాంశ్. ఈ ఇంటి కోడలు జానకినా వైదేహినా? నువ్వు ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నావు వదినా? ఓ నీకు అలాంటి అభిప్రాయాలు ఏమి ఉండవు కదా? సీరియస్ గా అడుగుతున్నాను దేవాంశ్, నిజం చెప్పు. నా మేనకోడలే నా కోడలు కావాలన్న కోరిక తీరుతుందా లేదా? తప్పకుండా తీరుతుందమ్మా. స్రవంతి ఉన్నప్పుడు తను మేనకోడలా నేను మేనకోడలా అని అందరూ సందిగ్ధంలో ఉండేవారు నాన్న. ఇప్పుడు స్రవంతి వెళ్ళాక నేనే మేనకోడల్ని ఖచ్చితంగా అంటుంటే తప్పు చేస్తున్నానేమోనని నాకు గిల్టీగా ఉంది నాన్న. నువ్వేం మోసం చేయట్లేదు కదమ్మా. నీ ప్రాణాల కోసం, నీ కాపురం కోసం ఆ మేనకోడలు అన్న ముసుగులో ఉన్నావంతే. కానీ ఇప్పుడు మా అత్తయ్య నేనే మేనకోడల్ని అనుకుని నా భర్తతోనే మళ్ళీ నాకు పెళ్లి చేయాలని చూస్తోంది. ఇంకా వైదేహి అనాథ అనాథ అని అంటూనే ఉంది నాన్న. ఇంకొక వైపు ఆయన నా కోసం పడుతున్న బాధ, ఇవన్నీ చూస్తుంటే నేనే వైదేహిని చెప్పేయాలనిపిస్తోంది. ఏంటి ఈ జానకి వైదేహినా? మరి ఇలా ఉందేంటి? ఆ పని మాత్రం చేయొద్దమ్మా. అదృష్టం బాగుండి ఒకసారి నీ ప్రాణాలు తీయాలని చూసినా బయటపడ్డావు. ఆ ప్రమాదంలో నీ రూపం కూడా మారిపోయింది కాబట్టి, నువ్వు బతికే ఉన్నావని ఎవరికీ తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఏ ప్రమాదం లేదు. అంటే ప్రమాదంలో మొహం చెడిపోతే మొహం మారిపోయిందన్నమాట. ఈ జానకి మీద నా కొడుకు ఎందుకింత ప్రేమ చూపిస్తున్నాడా అనుకున్నాను. కారణం ఇదన్నమాట. ఇదే వైదేహి అన్నమాట. ఇంత పెద్ద రహస్యాన్ని ఎంత గుట్టుగా ఉంచారు ఇన్నాళ్ళు. ఈ రహస్యాన్ని ఇలాగే ఉండని, ముఖ్యంగా నీ కన్నవాళ్లెవరో నీకు తెలిసేంత వరకు. అప్పుడే కదా నువ్వు అనాథవి కావని తెలిసి
నీ అత్తయ్య నిన్ను కోడలిగా ఆదరిస్తుంది? అది మాత్రం ఎప్పటికీ జరగదురా. వైదేహి దశరథ రామయ్య మేనకోడలన్నది నాకు మాత్రమే తెలిసిన రహస్యం. అది ఎప్పటికీ నేను చెప్పను. అది తెలిస్తే గాని ఇది వైదేహి అని చెప్పుకోలేదు. అంటే ఎప్పటికీ ఆ కుటుంబానికి చెందకుండా ఇలాగే ఉండిపోవాల్సిందే. ఆయన ఒప్పుకోరత్తయ్యా. పందమా? ఏం పందెం? అదే దేవాంశ్ నీతో పెళ్లికి ఒప్పుకుంటాడో లేదో అని చిన్న పందెం. అత్తయ్య, ఇందాక జానకి కోసం మీరు కట్టిన పూలమాలేది? వంటగదిలో ఉందమ్మా, తీసుకొస్తానుండు. ఇటివ్వండి అత్తయ్య. ఇప్పుడు ఈ పూలమాల దేవాంశ్ కనుక నీ జడలో పెడితే నువ్వంటే ఇష్టం ఉన్నట్టు, లేదంటే లేనట్టు. ఇది మాత్రం జరగదక్క. కాస్త దగ్గరగా నిలబడితేనే వైదేహికి తప్ప పక్కన ఎవరికి చోటు లేదని పక్కకు జరుగుతాడు బావా. అలాంటిది నా చెల్లో పూలు పెట్టడమా? ఛాన్సే లేదు. ఛాన్స్ ఉందో లేదో, పందానికి రెడీనా? నేను రెడీ. నా మనవడి మీద నాకు నమ్మకం ఉంది. వాడు జానకి జడలో పూలు పెట్టడు. రారా మనవడా, రా. సమయానికి వచ్చావు. ఒక్క నిమిషం ఇందు. ఎక్కడికి వెళ్ళే వైదేహి? చూసావా? చూడు చూడు, వైదేహి అంటున్నాడు. వదినా, ఒక్క నిమిషం. ఎక్కడికి వెళ్ళావు జానకి? ఇక్కడే చిన్న పనుండి వెళ్ళాను బావా. వెళ్ళేటప్పుడు నన్ను పిలవాలని తెలీదా? ఒక్కదానివే బయటికెళ్తే ఎంత ప్రమాదం. మళ్ళీ ఎవరైనా దాడి చేస్తే ఒక్కసారైనా ఆలోచించావా? గుర్తుందా నీకు? చూసావా జానకి, నీకేమన్నా అయిపోతుందేమో అని ఎంత భయపడుతున్నాడో. ఇది ప్రేమంటే. కాదు, బాధ్యత. ఏంటి మీ గోలైందు? నేను చెప్తాను దేవాంశ్. నువ్వు జానకి పూలు పెడతావని నేను, పెట్టవని బామ్మగారు చిన్న పందెం వేసుకున్నాం. నువ్వేమంటావు? పెట్టినా? వద్దండి, మీ ప్రేమంతా వైదేహికే, ఈ జానకి కాదు. ఇప్పుడు నేను ఈ పూలు పెట్టకూడదని కోరుకుంటున్నావని నాకు తెలుసు వైదేహి. కానీ నేను నీకోసం ఎంతలా ఎదురు చూస్తున్నానో తెలిసి కూడా నువ్వే వైదేహి అన్న విషయం నా దగ్గర దాస్తావా? నిన్నెలా ఆడుకుంటానో చూడు. ఇద్దరు ఎంతసేపని అలా చూసుకుంటారు? ఏదో ఒకటి తేల్చండి. ఏం ఆలోచిస్తున్నావు? తీసుకో దేవాంశ్. తీసుకోరత్తయ్య, నేను చెప్పాను కదా తీసుకోరని. ఆగు జానకి. మరదలివి అంత ప్రేమగా అడిగితే కాదంటానా? పెడతాను. అటు తిరుగు.
ఇటు తిరుగు. అటు తిరుగు జానకి, నేను పెడతానుగా. అయిపోయింది. ఇదేంటి మనవడా ఇలా చేసావు? నిజమత్తయ్యా, నా కొడుక్కి జానకంటే ఎంత ఇష్టమో ఇప్పుడు అర్థమైపోయింది కదా నాన్నా? ఎరా వాలి, మాలేసుకున్నావు కదరా, 3 పూట్ల తింటున్నావేంటి? బామ్మ, ఆ దేవుడు చాలా మంచోడే, ఏమీ అనుకోడు. నువ్వు తిను. జానకి, అమ్మా జానకి. ఓ, కోపం వచ్చినట్టుంది బంగారానికి. రామ్మా రా. వాలి, నువ్వు వెళ్ళా చైర్లో కూర్చో. పెద్దమ్మా, తింటున్నాను కదా, ఇలా మధ్యలో లేపకూడదు పాపం. అత్తయ్య, వెళ్ళి కూర్చోమన్నానా? నువ్వు కూర్చోమ్మా. అత్తయ్య మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. అబ్బా పర్వాలేదులేమ్మా, నువ్వు కూర్చో. ఎందుకు కౌసల్య ఇబ్బంది పెడతావు? అత్తయ్య, కాసేపు ఓపిక పట్టండి. ఎందుకు కూర్చోమన్నానో మీకే అర్థమవుతుంది. నువ్వు కూర్చోమ్మా. కూర్చో, కూర్చోమ్మా. దేవాంశ్, ఆ ప్లేట్ ఇటివు. పూలు బాగున్నాయి. పూలు పెడుతున్నప్పుడు గుర్రుమని కోపంగా చూసాం. మరి స్నానం చేసి కూడా నేను పెట్టిన పూలే పెట్టుకున్నావు. పూలు బాగున్నాయంట. పూలు అప్పుడు పూలు పెట్టింది సరిపోక మళ్ళీ పూలు బాగున్నాయంటున్నారు సిగ్గు లేకుండా. అయినా ఏమైంది ఈయనకి? నేనే వైద్యహీనని తెలిసిపోయిందా ఏంటి? ఆ ఛాన్స్ లేదు కదా, మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? చాలతే. అత్తయ్య, మీరు కూర్చోండి, తినండి. నువ్వు ఆగు ఊర్మిళా. చూడు, వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో. కడుపు నిండిపోతుంది. ఏమండి, వీళ్ళిద్దరు ఎలా ఉన్నారో చెప్పండి. ఎందుకు అడుగుతున్నావు కౌసల్య? ఎందుకేంటి, మళ్ళీ పాడిన పాటే పాడుతోంది. స్రవంతి ఉన్నంతకాలం స్రవంతిని కోడలు చేసుకోవాలి, స్రవంతిని కోడలు చేసుకోవాలి అంది. ఇప్పుడు జానకి మేనకోడలని తెలియగానే జానకితో పెళ్లని మొదలుపెట్టింది. వైదేహి అన్నది నిజం, అది అక్కర్లేదు. జానకి అన్నది అబద్ధం, మేనకోడల్ని అన్నది అంతకన్నా పెద్ద అబద్ధం. అయినా అదే కావాలి. మీ జీవితాల్లో అబద్ధానికున్న విలువ నిజానికి లేకుండా పోయింది. చెప్పమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? అంటే
స్రవంతిలాగే తను కూడా పెళ్లి కోసం ఆశపడితే తనని కూడా ఎక్కడ నకిలీ మేనకోడలని అనుమానిస్తారేమోనని భయపడుతున్నట్టుందత్తయ్యా. చచా, నిన్ననుమానించటమేంటమ్మా? నువ్వు నా మేనకోడలివి కాదని నువ్వే చెప్పినా ఇక్కడెవరూ నమ్మరు. నీ మీద అంత నమ్మకం ఉంది, అందుకే కదా ఎంత బ్రతిమాలుతున్నాను. ఇష్టం లేనప్పుడు ఎందుకంత బతిమాలడం? ఈ జానకిని కూడా నాకు కాకుండా చేసేలా ఉన్నారే. జానకిని అడగడం కాదు, ముందు నీ కొడుకుని అడుగు. అడగాల్సిన అవసరం లేదత్తయ్యా. దేవాంష్కి ఇష్టం లేకపోతే ఈ పాటికే కాదని చెప్పేసేవాడు. అంటే జానకితో పెళ్ళంటే రెడీ అయిపోతారా? మరి వైదేహి పరిస్థితి ఏంటి? అసలు వైదేహి గురించి ఆలోచిస్తున్నారా? కౌసల్య, ఇవన్నీ తొందరపడి తీసుకునే నిర్ణయాలు కావు. చాలా విషయాలు ఆలోచించాలి. ఈ విషయంలో మాత్రం ఇంకేమీ ఆలోచించాల్సిన అవసరమే లేదండి. దేవాంష్కి ఇష్టం ఉందా, జానకి ఇష్టం ఉందా, అది మాత్రమే చాలు. నువ్వు చెప్పు దేవాంశ్, చెప్పు. జానకిని పెళ్లి చేసుకోవడం నీకిష్టమా కదా? మనవడా, అమ్మ కోసమో నాన్న కోసమో కాదు, తింటున్న ఆ అన్నం మీద ప్రమాణం చేసి మనస్ఫూర్తిగా ఈ జానకితో జీవితం పంచుకోవడం ఇష్టమా కాదా అది చెప్పు. చెప్పు నాన్న, జానకితో జీవితం పంచుకోవటం ఇష్టమే అని చెప్పు. పదమని మనసు ఇప్పుడిలా జతపడమని అడుగుతోందిగా. అరే 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 ఎందుకో ఇలా కుదురుగా నన్ను ఉండనీదుగా. పలికిన ప్రతి మాటలో తెలిసెను ప్రేమే ఇలా. ముడిపడి వెంటనే నన్ను విడిపోతే ఎలా? బదలదు మదిలోన మొదలైన వేదన, మరణములోనైన వేదేమో ఈ ఆటన. దొరికిన వరమన్నది నా సొంతం కాదని తెలిసి మనసున ఉరిమినదే ఆ మేఘం కనులలో తడిసి. ఎదసడి అడిగనే నిలవవే బదలనేను చూడు నిన్నిలా ఒక క్షణమే. నువ్వు నా ప్రాణం అని తెలుసు కదా. అమ్మ ఏదో అడిగిందని నేనేదో ఊకొట్టా కదా అని నీకు కాకుండా వేరే వాళ్ళకి నా జీవితంలో చోటెలా ఇస్తాననుకున్నావు? మరైతే జానకిని పెళ్లి చేసుకుంటానని మాట ఎందుకు ఇచ్చారు? జానకియా? అవును, నువ్వు జానకివి కదా. వైదేహిలా నటించమంటే నిజంగా వైదేహిలాగే కౌగిలించుకుంటున్నావేంటి? అవును కదా, మరీ ఇంతలా లీనమైపోయానేంటి? ఇంకా నయం, నిజంగా నేనే వైదేహినని చెప్పలేదు. ఓయ్ నిన్నే ఏంటి వదలట్లేదు? మరదలే వైదేహి వైదేహినే. దూరం దూరం. నా దగ్గర బాగానే మాట్లాడతావు, మరి అతే దగ్గర అలా ఎందుకు కొట్టేశావు బావా? ఓ అదా, ఉత్తునే. ఉత్తినేనా? లేకపోతే
నిజంగా వైదేహిని వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుంటాననుకుంటున్నావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.